హాయ్ గాయ్స్, పిఠాపురం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపించే పేరు. 1,34,394 ఓట్లు, 70,354 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే అయిపోయారు. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. ఈ మాట వినడానికి ఎంత బాగుందో కదా. రెండు చోట్ల ఓడిపోయావు అని అనిపించుకునే స్థాయి నుంచి పోటీ చేసిన ప్రతి స్థానంలో వాళ్ళ అభ్యర్థుల్ని గెలిపించుకునే స్థాయి వరకు ఎదిగారు మన పవన్ కళ్యాణ్. ఈ మధ్యలో ఆయన పడిన కష్టం, పడ్డ నిందలు, ఎన్నో అవమానాలు, చేసిన త్యాగాలు, ఇలా ఎన్నో. రెండు చోట్ల ఓడిపోయినా కూడా ప్రజల పక్షాన నిలబడి ఈ 5 ఏళ్ళు ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నారు. మదంతో ఉళ్ళు కలిసి కొట్టుకుంటున్న వైసీపీ అనపడే మహిషానికి నీ క్రిమినల్ ఎంపైర్ ని నేలమట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం. భారతదేశ చరిత్రలో పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలవడం అనేది ఇప్పటి వరకు ఏ పార్టీకి సాధ్యం కాలేదు. ఇది పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన హిస్టరీ. వైనాట్ 175 అన్న వాళ్ళని కనీసం ప్రతిపక్షంలో లేకుండా చేసేశారు. మా జగనన్నకి పవన్ కళ్యాణ్తో పోటీ ఏంటి అని అన్నారు. అవును, నిజమే. 21కి 21 సీట్లు సాధించిన వాళ్ళకి 175కి కేవలం 10 సీట్లు మాత్రమే సాధించిన వాళ్ళతో పోటీ ఏంటి? పులివెందులలో జగన్కి వచ్చిన ఓట్స్ 1,03,400. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్స్ 1,34,394. పులివెందులలో జగన్కి వచ్చిన మెజారిటీ 57,020. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి వచ్చిన మెజారిటీ 70,354. జగన్కి వచ్చిన సీట్స్ 10/175. పవన్ కళ్యాణ్కి వచ్చిన సీట్స్ 21/21. అంటే పోటీ చేసిన దానిలో కేవలం 5% మాత్రమే జగన్కి వచ్చాయి, కానీ పవన్ కళ్యాణ్కి 100% సీట్స్ వచ్చాయి. అసలు ఏమైనా పొంతనుందా? ప్రజావేదిక కూల్చడంతో మొదలైన వైసీపీ దారుణాలు ఈవీఎం మెషిన్స్ పగలగొట్టడంతో పూర్తయింది. ఎన్ని దారుణాలు జరిగినా జనం మాత్రం సైలెంట్గా వాళ్ళ ఆవేదనని ఓటు ద్వారా వ్యక్తం చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు కామన్ మ్యాన్. ఈ నియంత పాలన మళ్ళీ రాకూడదనే దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ కూటమి కోసం చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు. టీడీపీకి బీజేపీతో, బీజేపీకి టీడీపీతో కలవడం ఇష్టం లేకపోయినా కేవలం ఈ ప్రభుత్వాన్ని దించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వాళ్ళని ఒప్పించి కూటమిని ఏర్పరచడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం చూసిన ప్రజలు పవన్ కళ్యాణ్ మీద ఉన్న నమ్మకంతో కూటమికి అనూహ్య విజయం కట్టబెట్టారు. So Pavan Kalyan is the superhero and savior of AP 2024 elections. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.